ఈరోజు వచ్చేసి నవంబర్ 20 తారీఖు అండి. ఈరోజు నవంబర్ 20 తారీఖు. మనం ఇక్కడ హర్యానాలో గేదెలు కొంటా ఉన్నాము. మనం ప్రతిరోజు మీరు ఇక్కడ చూస్తున్న రైతులు హైదరాబాద్ నుంచి షామీర్పేటకి వెళ్ళి వచ్చిర్రు. హైదరాబాద్ నుంచి షామీర్పేట నుంచి వచ్చిర్రు. అట్లనే మనకు కడపకి వెళ్ళి శశి అనే రైతు వచ్చిండు. అట్లనే ఇబ్రహీంపట్నంకి వెళ్ళి కూడా మనకు రైతులు వచ్చిర్రు. సో మొత్తం 30 గేదెలకు రైతులు ఇక్కడ ప్రెజెంట్ ఉన్నారు మనకి హర్యానాలో. మనిషికి 10 గేదెలకని వచ్చిర్రు. సో రేపు వేరే వాళ్ళ రైతు వివరాలు కూడా పెడతా ఉంటా. ఆల్మోస్ట్ కడప వాళ్ళకి 10 గేదెలు కొనేసినాము. అట్లనే షామీర్పేట వాళ్ళకి కూడా 7 గేదెలు కొన్నాము. ఇంకా 3 గేదెలు కొన్నాము. మీరు చూస్తున్న గేదె రేట్ వచ్చేసి 1,26,000కి ఇక్కడ లోకల్లో అమ్మింది. హర్యానాలో నెట్ రేటు 1,26,000కు అది ఇక్కడ అమ్మింది. సో మీరు చూసిన ఫస్ట్ గేదె వచ్చేసి కొద్దిగా హై ఎండ్ది. నేను రైతులకు అది రేట్ ఎక్కువ ఉంటుందని చెప్పి వద్దని చెప్పిన. మామూలుగా ఇప్పుడు చూసిన రైతులు వచ్చేసి మీరు కడపకి వెళ్ళి వచ్చిర్రండి, వాళ్ళకు కొనడం జరిగిపోయింది. 1,20,000 నుంచి 1,30,000 మధ్యలో ఉన్నాము. ఇది ఒక ప్యూర్ మినీ గేదె, మంచి క్వాలిటీ, కానీ కింద ఆర్డర్ కొద్దిగా తక్కువ ఉంది. ఎంత ఏం లేకున్నా కానీ ఈజీగా ఒక 13 నుంచి 14 లీటర్లు ఇస్తుంది ఈ గేదె. రోజు మీద 13 నుంచి 14 లీటర్లు ఇస్తుంది. ఇంకెక్కువ కూడా గీయచ్చు, కానీ అది మినిమం. అది గేదె ఏంటంటే ఒక రోజు ముందినా బండిలో అటు ఇటు పోయినప్పుడు కూడా కొద్దిగా ముందినా కానీ అడర్ ఫామ్ కాదు. ఈ బండి వచ్చేసి మనకు కామారెడ్డికి లోడ వెళ్ళిపోయింది. నవంబర్ 19 అంటే నిన్న సాయంత్రం ఈ బండి కామారెడ్డికి లోడ వెళ్ళిపోయింది. సో మనకి ప్రతిరోజు బండ్లు వెళ్తూ ఉంటాయి ఇక్కడ హర్యానాకి వెళ్ళి. ఎవరికైనా సరే హర్యానాలో 5 గేదెలు 10 గేదెలు కావాలంటే హర్యానాకు రావాల్సి ఉంటుంది. హర్యానా అంటే ముందు ఢిల్లీకి రావాలి, ఢిల్లీ నుంచి హర్యానాకు రావాలి. సో ఇది ఒక మంచి హై ఎండ్ గేదె. ఇట్లాంటి గేదెలు కొనాల్సినప్పుడు మంచి బ్రీడ్ కింద వస్తాయి, కొద్దిగా రేట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. ఏదంటే ఇక్కడ ప్రతి రకమైన గేదె వస్తుంది. 1,00,000కి వెళ్ళి 1,50,000 దాకా ఉంటాయి. ప్రతిరోజు మనం ఇక్కడ గేదెలు కొనే అడ్డాలో 1,00,000 నుంచి 1,50,000 దాకా ఉంటాయి. కానీ మంచి గేదెలు రేటు పెడితే 1,20,000-1,30,000 మధ్యలో చాలా వస్తాయి. 1,10,000 1,20,000 మధ్యలో కూడా బాగానే ఉంటాయి. కానీ అది మనము అనుభవం ఉన్న రైతులు ఉంటే మాత్రం ఇబ్బంది లేకుండా తీసుకోవచ్చు. కొత్త వాళ్ళకి అర్థం కాదు, మెయింటెనెన్స్ తెలియదు, ఎంత మంచి గేదె కొన్నా పాడు చేస్తారు షెడ్లకు పోయిన తర్వాత అని చెప్పి వాళ్ళకి 1,25,000 1,30,000 దాటకుంటేనే మోస్ట్లీ అదే రేట్లలో గేదెలు కొంటూ ఉంటాము. సో హర్యానాలో గేదెలు కొనే ఎవరైనా సరే, ఇక్కడ పంజాబ్ వాళ్ళు కానీ, లోకల్ వాళ్ళు, హర్యానా వాళ్ళు కానీ, యూపీ వాళ్ళు కానీ, ఇక్కడ అందరు ఇక్కడనే గేదెలు కొంటారు. వాళ్ళ షెడ్లకి తీసుకెళ్ళి మనము గేదెలకు వచ్చినప్పుడు ముర్రా అంటారు. ఇక్కడ ముర్రా అనే పదం అసలు నిజంగా చెప్పాలంటే హర్యానాలో వాడరు. గేదెని చూస్తారు, క్వాలిటీ అర్థమైపోతుంది. దానికి ఎంత 1,10,000 పెట్టాలా, 1,20,000 పెట్టాలా, 1,30,000 పెట్టాలని తెలిసిపోతుంది. అందరి ముందు జరుగుతుంది. ఏది జరిగినా రేటు కూడా మనం చూసుకోవచ్చు. అది నచ్చకపోతే దాని పక్క ఇంకా మంచి గేదెలు ఎన్నో ఉంటాయి. సో ఎవరన్నా రావాలనుకున్న వాళ్ళు ఈ మంత్ 25 తర్వాత బుక్ చేసుకోండి. దయచేసి వీడియో లైక్ చేయండి.